హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తన్మయస్ వరల్డ్. ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు ఇవాల్టి వీడియోలో చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో పల్లి ఉండలు ఎలా చేశానో చూసేయండి. ఈ పల్లి ఉండలు చేయడానికి 1 కప్ పల్లీలు తీసుకున్నాను. గ్రామ్ వైజ్ అయితే ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ కప్ పల్లీలను ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా వేపండి. పల్లీల నుంచి పొట్టు సపరేట్ అయ్యే వరకు మంచిగా వేపండి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పైనున్న పొట్టు తీసేసి పల్లీలను 2 ముక్కలు చేయండి. మనం పాకం ప్రిపేర్ చేసే ముందు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన పాకం వెంటనే తీసుకోవడానికి. ఇప్పుడు ప్యాన్లోకి 1 కప్ బెల్లంని తీసుకొని ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ వాటర్ని యాడ్ చేయండి. ఇలా బెల్లం కరిగాక ఒక 2-3 మినిట్స్ తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ పాకంని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని 1 స్పూన్ నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. పాకం గిన్నెలోకి వేసి గిన్నెకి కొడితే సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తే పాకం వచ్చింది అని అర్థం. ఇలా పాకం వచ్చాక మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఉండలుగా చేసుకుందాం. ఫ్రెండ్స్, సింపుల్గా చేసే ఈ హెల్తీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.